సో ఓకే, ఈరోజు నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. థింగ్ ఈస్, మీరు ఈరోజు మంచిగా క్లాస్ వింటే నేను ఈరోజు క్లాస్ గ్రావిటేషన్ ఫినిష్ చేసి నెక్స్ట్ టాపిక్ తీసుకువెళ్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు వరకు వచ్చిన వాటిలో? ఏమైనా టాపిక్స్ అర్థం కాకపోయినా, ఏమైనా కాన్సెప్ట్స్ అలా ఏమైనా ఉన్నాయా? ఉంటే ఇన్కేస్ అడగండి, ఇప్పుడు చెప్తా క్లాస్ స్టార్ట్ చేసే ముందే. లేదు అంటే ఒక పని చేద్దాం. ఆ, ఏమైనా డౌట్స్ ఉంటే అవి నోట్ డౌన్ చేసుకుని ఉంచండి. ఆ, రేపు క్లాస్లో నన్ను అడగండి, ఓకేనా? ఎనీ టాపిక్స్ ఆర్ మీ టెక్స్ట్ బుక్స్ చదువుతున్నప్పుడు కానీ, ఏమైనా క్వశ్చన్ చేస్తున్నప్పుడు కానీ, కాలేజ్లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఏమైనా సరే, ఎనీ టాపిక్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అది నోట్ డౌన్ చేసుకుని ఉండండి. రేపు అడుగుతా. లేదు ఇప్పుడే డౌట్స్ ఉన్నాయి అడుగుతామంటే మీ ఇష్టం. సో ఇప్పుడు అడుగుతారా డౌట్స్, రేపు అడుగుతారా? రేపు అడుగుతాం. యా షూర్, దెన్ గుడ్. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. If the gravitational force were proportional to, ఇది proportional to 1 by, వెయిట్, ఇది ఆల్రెడీ నేను చెప్పేసాను క్వశ్చన్ కదా. సారీ, ఇది ఆల్రెడీ నేను చెప్పేసా. నేను ఈ ప్రాబ్లం చేశాం కదా, ఆ క్వశ్చన్ అది. క్వశ్చన్ వాట్సాప్లో షేర్ చేశాను. ఆ క్వశ్చన్ ఆర్ నోట్ చేయాలా? నోట్ చేయండి సార్. ఓకే. ఏ satellite is launched into a circular orbit of radius r around the earth. Another satellite is launched into a circular orbit of radius r. The period of the second satellite is larger than the by approx. సార్ ఒకసారి స్క్రీన్లో ఉన్న యా 0.3.0 పర్సంటేజెస్ ఇవన్నీ. ఓకే, క్వశ్చన్ నోట్ చేసుకుంటే చెప్పండి.
నోట్ చేస్తారా క్వశ్చన్, ఇంకా నోట్ చేస్తున్నారా? ఇంకా నోట్ చేసుకున్నాం. యా. సో ఓకే. ఓకే, గుడ్. సో ఎవరికైనా క్వశ్చన్ ఏమన్నా అర్థమైందా? జస్ట్ ట్రై టు రీడ్ ఇట్. తప్పైనా పర్వాలేదు, జస్ట్ క్వశ్చన్ ఏం అర్థమైందో చెప్పండి. ట్రై టు అండర్స్టాండ్ క్వశ్చన్. గాయస్, అర్థమవుతుంది? ఎవరికైనా అర్థమైందా క్వశ్చన్? ఒక శాటిలైట్ అనేది సర్క్యులర్ ఆర్బిట్ లో లాంచ్ అయిందండి సార్, రేడియస్ తో. యా యా, గుడ్. సెకండ్ శాటిలైట్ కూడా అలాగే లాంచ్ అయిందండి సర్క్యులర్ ఆర్బిట్ లో. ఆ సెకండ్ రేడియస్ 1.01. ద పీరియడ్ ఆఫ్ సెకండ్ శాటిలైట్ అనేది లార్జర్ దెన్ ఫస్ట్ శాటిలైట్ అని అడుగుతున్నారు. యా, గుడ్ గుడ్. నేమ్ అమూల్య సార్. యా, అమూల్య, వెరీ వెరీ గుడ్, రైట్. సి, లైక్ చూసారా తను ఎలా చెప్పిందో? లైక్ ద ట్రై టు అండర్స్టాండ్ క్వశ్చన్ అండ్ ట్రై టు స్పీక్. మీకు ఆన్సర్, మీకు క్వశ్చన్ తెలిసి మాట్లాడలేదు అన్న టైంకి నేను చెప్పలే, మీరు నాకు చెప్తే హార్డ్లో 15 మెంబర్స్ ఉన్నాం ఇక్కడ. నా కౌంట్ కూడా నాకు తెలియదు, జస్ట్ తక్కువ మంది ఉన్నాం. ఆల్రెడీ 1.5 మంత్ అయింది, ఇంకా మీకు మాట్లాడలేకపోతున్నారంటే సి, ఎగ్జామ్లో మనం క్వశ్చన్ని ఎలా థింక్ చేస్తున్నామా, మీరు ఎలా థింక్ చేస్తున్నారో నాకు తెలియాలంటే మీరు మాట్లాడాలి. గుడ్ అమూల్య, వెరీ వెరీ గుడ్. సో యాజ్ హర్ సెడ్, క్వశ్చన్ ఏం లేదు. ఒక శాటిలైట్ రేడియస్ ఆర్లో తిరుగుతుంది, ఇంకో శాటిలైట్స్ దానికి కొంచెం దూరంలో తిరుగుతుంది. ఆ కొంచెం దూరం రేడియస్ ఎంత ఇచ్చాడు? 1.01 ఆర్ ఇచ్చాడు. సో ఇప్పుడు క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే, సెకండ్ శాటిలైట్ టైం పీరియడ్ ఎంత పర్సంటేజ్ ఎక్కువ కంపేర్ టు ద ఫస్ట్ వన్ అంటున్నాడు. సో లైక్ అప్రాక్సిమేట్లీ అని ఒక యూజ్ చేస్తా, అంటే షార్ట్ కట్ దగ్గరలో ఉన్నది కూడా మనం చెప్పచ్చు అన్న వాడు ఇచ్చాడు అప్రాక్స్ అని చెప్పేసి. ఇక్కడ గ్రావిటేషన్, ఎందుకంటే శాటిలైట్స్ ఉన్నాయి కాబట్టి. కెప్లర్స్ థర్డ్ లా ఇంక్లూడ్ అయ్యింది, పర్సంటేజ్ చేంజ్ కాన్సెప్ట్ కూడా. ఓకే, సో మీ అందరికీ టైం పీరియడ్ అంటే తెలుసు కదా. టైం పీరియడ్ అంటే ఏంటి? జస్ట్ ఎనీవన్, నేను ఆల్రెడీ బేసిక్స్లో చెప్పా. టైం పీరియడ్ అంటే తెలీదా? టైం పీరియడ్ అంటే తెలుసో తెలీదో సంథింగ్. అంటే ఫార్ములా తెలుసు, 2π/ω. టైం పీరియడ్ ఎందుకు యూస్ చేస్తాం అసలు? టైం పీరియడ్ మీ అందరికీ తెలుసు. నేను ఆన్సర్ చెప్తే ఇదేనా టైం పీరియడ్ అంటే అని అంటారు. ఓకే, మనకి దగ్గరలో ఉన్న ఫెస్టివల్ ఏంటి? ఆ ఫెస్టివల్ అంటే అందరూ సెలబ్రేట్ చేసుకునేది ఏంటి దగ్గరలో? సంక్రాంతియా? ఇంకా ఇంకేం దగ్గరలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఏం లేదా? న్యూ ఇయర్. యా, న్యూ ఇయర్ ఎందుకు చేసుకుంటాం? న్యూ ఇయర్ ఎందుకు చేసుకుంటాం కదా లేదా? న్యూ ఇయర్ చేసుకుంటాం అందరూ. ఎర్త్ ఏమంటారు, 1 ఆర్బిట్ అంటే 1 టైం తిరుగుతుందని ఒక ఇయర్ అయిపోతుంది సార్. అంటే 1 టైం తిరిగితే 1 టైము, సెకండ్ టైం తిరిగితే. సి, థింగ్ ఈస్, టైం పీరియడ్ అంటే ఒక ఫుల్ రౌట్ కంప్లీట్ చేయడానికి పట్టిన టైం అనమాట. అంటే ఒక ఆర్బిట్ మొత్తం స్టార్ట్ టు ఎండ్ సర్క్యులర్గా కంప్లీట్ చేసే పాత్ టైం పీరియడ్. ఎర్త్ మనం 365 డేస్. ఎర్త్ ఏమవుద్ది అంటే సన్ చుట్టూ తిరగడానికి ఎర్త్ కావాల్సిన టైం 365 డేస్. దాన్నే మనం ఆ 365 డేస్ సైకిల్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ సైకిల్లోకి వెళ్తుంటే మనం న్యూ ఇయర్ అని చెప్పేసి అలా చేసుకుంటాము. దాన్ని టైం పీరియడ్ అంటాం అనమాట. ఎర్త్ టైం పీరియడ్ 365 డేస్ టు కంప్లీట్ ఆ సర్కిల్ కవర్ చేయడానికి సన్ చుట్టూ.
సో దట్స్ వాట్ కాల్డ్ టైం పీరియడ్ అనమాట. సో ఇక్కడ సెకండ్ దాని టైం పీరియడ్ ఫస్ట్ దాని మీద ఎంత పెద్దది ఉంటుంది అని పర్సంటేజ్లో అడుగుతున్నాడు. ఓకే, సో కెప్లర్స్ థర్డ్ లా. ఎందుకు కెప్లర్స్ థర్డ్ లా ఏం చెప్తుంది? శాటిలైట్ లైక్ ఒక మోషన్లో ఉంది అంటే అది కెప్లర్ థర్డ్ లా అని యూజ్ చేస్తామన్నమాట. కెప్లర్స్ థర్డ్ లా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఇది ఆల్రెడీ చెప్పా, ఒక ప్రాబ్లంలో కూడా యూజ్ చేసాం. టీ స్క్వేర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్. ఓకే ఓకే, అర్థమైందా? అర్థం కాలేదా? సో ఎందుకు ఈ ఫార్ములా ఇక్కడ అంటే, శాటిలైట్ కొంచెం దూరం వెళ్తే ఎర్త్ పుల్ వీక్ అవుతుందా స్ట్రాంగ్ అవుతుందా? వీక్ అయితే శాటిలైట్ దూరంగా వెళ్తే ఎర్త్ పుల్ వీక్ అవుతుందా స్ట్రాంగ్ అవుతుందా? వీక్. యా, సో ఎర్త్ పుల్ అనేది వీక్ అవుతుంది, అప్పుడు స్లోగా తిరుగుతుంది. ఎర్త్ పుల్ చేసుకుంటే భయంతో ఫాస్ట్గా తిరుగుతుంది, ఎర్త్ పుల్ చేయకపోతే స్లోగా తిరుగుతుంది. సో అందుకే టైం పీరియడ్ అనేది ఎక్కువ అవుతుంది. ఆ స్లోగా తిరుగుతుంది చూసారా, ఆర్బిట్ కంప్లీట్ చేసుకున్నాక ఎక్కువ టైం పడుతుంది. రేడియస్ చేంజ్ ఇస్ డైరెక్ట్లీ ఈక్వల్స్ టు టైం పీరియడ్ చేంజ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, సో టీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ 3/2. ఓకే, స్క్వేర్ నట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం రేడియస్ చేంజ్ అయింది కదా, ఇక్కడ ఏమైంది? శాటిలైట్ కొత్త రేడియస్కి వెళ్ళింది, రేడియస్ చేంజ్ అయింది. ఆడేమన్నాడు? ఒరిజినల్ రేడియస్ ఎంత? ఒరిజినల్ రేడియస్ ఆర్, న్యూ రేడియస్ 1.01 ఆర్, అంతే కదా? సో డెల్టా ఆర్ బై ఆర్ ఇస్ ఈక్వల్ టు, డెల్టా ఆర్ అంటే న్యూ రేడియస్ మైనస్ ఒరిజినల్ రేడియస్, ఆర్ మైనస్ ఆర్ బై ఆర్. ఆర్ గెట్స్ క్యాన్సిల్, సో 0.01 డెల్టా ఆర్ బై ఆర్. అంతేనా కదా? అర్థమైందా ఈ స్టెప్? యా, సో నెక్స్ట్ స్మాల్ చేంజ్ రిలేషన్. ఇప్పుడు మనం లైక్ ఆ స్మాల్ చేంజ్ అయితే ఫిగర్ అవుట్ చేసుకుంటున్నాడు అదనమాట. దిస్ ఇస్ డైరెక్ట్ ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటంటే టోటల్ టైం పీరియడ్ బై టైం. సో ఓకే, టోటల్ టైం పీరియడ్ క్వశ్చన్ సి. ఓకే, మీకు వెయిట్, ఒక చిన్న టాపిక్ చెప్తా. యాక్చువల్లీ ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది, ఆ డైరెక్ట్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయాలి. లైక్ మీ అందరికీ కెప్లర్స్ థర్డ్ లా ప్రాపర్గా ఐడియా ఉందా? ఆల్రెడీ చెప్పాను కదా, వినలేదా? ఓకే, డన్. సో ఓకే, ఒకసారి ఆ టాపిక్ చెప్పి అప్పుడు చెప్తా. యాక్చువల్లీ ఇందులో కొఫిషియంట్ని తీసుకుంటాం. ఏ కొఫిషియంట్ అయితే మనకి ఇక్కడ వచ్చిందో 3/2 ఆ కొఫిషియంట్ తీసుకుంటాం. 8 అది చెప్పి అప్పుడు చెప్తా. సి యాక్చువల్లీ ఎవరికి గుర్తులేదా? నేను ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్పా కెప్లర్స్ థర్డ్ లా, గుర్తులేదా? యా, ఎనీవన్ కెప్లర్స్ థర్డ్ లా అంటే ఏంటో? కెప్లర్స్ థర్డ్ లా లైక్ సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఒక ప్లానెట్ కానీ ఒక శాటిలైట్ కానీ విచ్ ఈస్ ఫర్దర్ ఫ్రమ్ సన్ ఆర్ ఎర్త్ దట్ టేక్స్ మోర్ టైమ్ టు కంప్లీట్ వన్ రివల్యూషన్. ఓకే, ఒక ప్లానెట్ అయినా ఒక శాటిలైట్ అయినా విచ్ ఈస్ ఫర్దర్ ఫ్రమ్ ద, అంటే లైక్ సన్కి ఎర్త్కి ఆర్ ఏదైనా తీసుకోండి, ఎర్త్ దగ్గర ప్లానెట్ శాటిలైట్ తీసుకోండి. ఒక శాటిలైట్ ఎర్త్కి దగ్గరగా తిరుగుతుందంటే సి మీకు విజువల్గా చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎర్త్ అనుకుందాం.
జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇది ఎర్త్ అనుకుందాం. ఎర్త్ నుంచి ఒక శాటిలైట్, ఈ డాట్ ఒక శాటిలైట్, ఇది ఒక శాటిలైట్ అనుకుందాం. ఇది పంపించా. సో ఇది ఏముంది, ఒక రౌండ్ కొట్టింది. ఇది దగ్గరగా ఉందా దూరంగా ఉందా డిస్టెన్స్? దూరం ఉంది, దూరం. ఫస్ట్ ఇది ఓకే. సో ఓకే, వెయిట్ 1 minute. ఇంకొక శాటిలైట్ పంపించా. సో అది కూడా ఎర్త్ నుంచి లైక్ ఒక డిస్టెన్స్ కొట్టింది. దాని పాతిది అనుకోండి. ఇప్పుడు ఎర్త్ నుంచి ఇది దూరంగా ఉందా దగ్గరగా ఉందా కంపేర్ టు ఫస్ట్ వన్? ఎక్కువ దూరం ఉంది. ఇది ఈ శాటిలైటే మూవ్ అవుతా కొంచెం దూరం వెళ్ళి ఇక్కడ సెటిల్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి రౌండ్ తిరుగుతుంది. సో ఇలా రౌండ్ తిరుగుతుంటే ఆ దూరం డిస్టెన్స్ అనేది ఏమవుతూ వచ్చింది, రేడియస్ చేంజ్ అవుతుంటే. ఓకే, ఇక్కడున్న శాటిలైట్ ఇక్కడికి వెళ్ళింది అనుకుందాం. ఓకే, అంటే రేడియస్ చేంజ్ అవుతే ఏమవుతుంది, ఇక్కడ రేడియస్ చేంజ్ అవుతుంది. ఈ శాటిలైట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉన్నప్పుడు ఎర్త్ని జస్ట్ 1 డేలో అంటే 24 అవర్స్లో తిరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 months పట్టింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 6 months పట్టింది. ఓకే, ఒక ఆర్బిట్ కంప్లీట్ చేసుకోవడానికి. అర్థమవుతుందా? రేడియస్ చేంజ్ అవుతే అక్కడ ఏమవుతుంది, రేడియస్ చేంజ్ అంటే ఏమవుతుంది, టైం పీరియడ్ చేంజ్ అవుతుంది. టైం పీరియడ్ అంటే ఏంటి, 1 రౌండ్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టిందని. సో రేడియస్ చేంజ్ ఇస్ డైరెక్ట్లీ ఈక్వల్స్ టు టైం పీరియడ్ చేంజ్. ఇదే కెప్లర్స్ థర్డ్ లా చెప్తుంది. ఒక ప్లానెట్ కానీ శాటిలైట్ కానీ సన్ నుంచి కానీ ఎర్త్ నుంచి కానీ దూరం వెళ్తే దట్ టేక్స్ మోర్ టైమ్ టు కంప్లీట్ 1 revolution. దట్స్ రిప్రజెంటెడ్ ఇన్ T² డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R³. ఇదే కెప్లర్స్ థర్డ్ లా. అర్థమైంది అందరికీ? క్లియర్? ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీకు డెల్టా టీ బై ఇక్కడ వరకు ప్రాబ్లం చెప్పాను కదా. సో ఇక్కడ మనం కొఫిషియంట్ యూజ్ చేసుకుంటాం డైరెక్ట్గా. ఏ కొఫిషియంట్, ఇక్కడ టైం అనేది ఏ పర్సంటేజ్ ఆఫ్ కొఫిషియంట్ రేడియస్కి మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నాం, 3/2. 3/2 కదా మన ఇక్కడ అన్నది, అంతేనా? 3/2 అన్నామా లేదా? డైరెక్ట్గా కొఫిషియంట్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఆ కొఫిషియంట్ తీసుకొని డెల్టా 3/2 ఆ కొఫిషియంట్ వేసుకుంటాం. సో ఓకే, ఆ కొఫిషియంట్ అంటే లైక్ మీకు సింపుల్ ఎలా చెప్పాలంటే, ఇక్కడ మనం ఏమన్నాం, రేడియస్ చేంజ్ ఇస్ ఈక్వల్ టు టైం పీరియడ్ చేంజ్ అన్నాం. దిస్ ఈస్ వాట్ టైం పీరియడ్ చేంజ్ అంటే. రేడియస్ చేంజ్ ఇది. రేడియస్ చేంజ్ అంటే డెల్టా R/R, అంతేనా? ఎంత పోర్షన్ రేడియన్స్ అనేది చెప్పి ఇది చెప్తుంది. ఇది పవర్. ఎందుకంటే డైరెక్ట్ మనం ఆల్రెడీ కెప్లర్స్ థర్డ్ లాలో ఏం చెప్పుకున్నాం, T ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R3/2. సో దిస్ ఈస్ ద పవర్. ఇది కెప్లర్స్ థర్డ్ లా. ఈ థర్డ్ లా నుంచి దీన్ని డెరైవ్ చేసుకున్నాం. అండ్ మనం ముందు మాట్లాడుకున్నది ఏంటి, టైం పీరియడ్ చేంజ్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ చేంజ్, అంతే కదా? అంతేనా? అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. సో దిస్ ఈస్ టైం పీరియడ్ చేంజ్, దిస్ ఈస్ రేడియస్ చేంజ్, అండ్ దిస్ ఈస్ కెప్లర్స్ థర్డ్ లా నుంచి డెరైవ్ చేసుకున్న పవర్ వాల్యూ. సో డెల్టా T/T ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ 0.01. ఓకే, సో సాల్వ్ చేయండి వాల్యూని. సాల్వ్ చేస్తే యూ గెట్ అరౌండ్ 1015. అంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటే 1.5%. విచ్ ఆప్షన్? సి. అర్థమైందా?
అందరికీ అర్థమైంది, ఆల్ క్లియరా? ఎస్ సార్. యా. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళొచ్చా? చెప్పండి సార్. యా, ఓకే. ఓకే, గుడ్ టు గో. అయితే ఎవరికైనా డౌట్స్ లేవు కదా, లైక్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మొహమాట పడద్దు అని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. వెయిట్. ఏ ప్లానెట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్. ఇది ఆల్రెడీ చెప్పాను కదా నేను నిన్న. Yes, sir. A planet యా, అదే రివాల్వ్స్. అదే నిన్న మనం చేసాం కదా, 1+e/1 - e. Yes, sir. ఎస్ సార్, అయిపోయింది. పీడిఎఫ్ చెక్ చేస్తున్నా. ఓకే, ఇది చెప్పలేదు అనుకుంటున్నాను. ఓకే. ఏ బాడీ ఈస్ ప్రొజెక్టెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ యాంగిల్ 45 విత్ హారిజాంటల్ ఎస్కేప్ ఈక్వల్స్ టు ద బాడీ ఎట్ ఇన్ఫినైట్. ఇది కూడా చెప్పాను కదా. ఒక బాడీని 45 డిగ్రీస్లో ప్రొజెక్ట్ చేస్తే ఇన్ఫినిటీలో ఎంత స్పీడ్ ఉంటుంది అని చెప్పేసి అడిగా, గుర్తుందా? Yes, sir. సో ఫాలింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ ఏమైనా క్వశ్చన్ చెప్పానా మీకు? No, sir. ఆర్ రివర్స్ ఎస్కేప్ వెలాసిటీ కాన్సెప్ట్? ఎస్కేప్ వెలాసిటీలో రివర్స్ కేస్ ఎప్పుడు చెప్పలే కదా మీకు. ఐ హోప్ చెప్పలేదు. సో ఓకే, ఈ టాపిక్ కొంచెం రివర్స్ ఉంటుంది. ఓకే, సి ద ఎస్కేప్ velocity a particle starts from rest at a very large distance like infinity and falls towards the planet its speed when it reaches the surface of planet will be zero. Okay, so this is the question. నోట్ చేసుకున్నారు అందరూ క్వశ్చన్? Yes, sir. నోట్ చేసుకున్నారు ఎవరివన్? ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయొచ్చా? ఫస్ట్ ఎవరికైనా లైక్ క్వశ్చన్ అర్థమవుతే క్వశ్చన్ ఏం చెప్తుందని చెప్పగలరా? క్వశ్చన్ ఏం చెప్తుంది? Try to understand question first. ఒక ప్లానెట్ అనేది ఎస్కేప్ వెలాసిటీ v ఉంది. ఒక పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇన్ఫినైట్ డిస్టెన్స్ ఫాల్స్ టు ద ప్లానెట్. ఎంత స్పీడ్ తోనే పడుతుంది అంటే రీచ్ అవుతుంది ఆ ప్లానెట్ కి. యా, గుడ్ సృజన్. అసలు లైక్ వెరీ నైస్, వెరీ గుడ్. యా, దట్స్ ద క్వశ్చన్ చెప్తుంది అదే, జస్ట్ ఈజీ. ఇప్పుడు మనం క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలన్నా తెలుసుకోవాలంతే. బేసిక్గా ఎస్కేప్ వెలాసిటీ ప్రాబ్లమ్ని రివర్స్లో అడిగి ఇప్పటి వరకు లైక్ మనం ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది, అయితే ఎస్కేప్ వెలాసిటీ నుంచి ఎస్కేప్ అయ్యి స్పేస్లోకి వెళ్తే ఎంత స్పీడ్ ఉంటుంది అని చెప్పేసి మనం లాస్ట్ టైం సాల్వ్ చేసాం.
ఇప్పుడు అలాంటి క్వశ్చన్ చూస్తున్నాం, అది ఇన్ఫినిటీలో ఉంది అంటే అంటే అది స్పేస్లో సమ్వేర్ ఉంది, అక్కడి నుంచి ఒక ప్లానెట్ ఎస్కేప్ వెలాసిటీ బ్రేక్ చేసుకొని రివర్స్లో వస్తుంది అది. సో ఓకే, ఎస్కేప్ వెలాసిటీ అంటే మనకి ఏంటి, ఒక ప్లానెట్ నుంచి వెళ్ళిపోవడానికి కావాల్సిన స్పీడ్. ఇప్పుడు అది ప్లానెట్కి ఎంటర్ అవ్వాల్సిన స్పీడ్లో వస్తుంది అనమాట. అది ఎంత స్పీడ్లో వస్తుంది సర్ఫేస్ దగ్గర కానీ అడుగుతున్నాడు. పార్టికల్ ఇన్ఫినిటీలో రెస్ట్లో ఉంది, గ్రావిటీ పుల్ వల్ల ప్లానెట్ సర్ఫేస్కి ఫాలో అవుతుంది. అంటే ఆ గ్రావిటీ ఆ ప్లానెట్ పుల్ చేసుకోవడం వల్ల ఆ సర్ఫేస్ మీదకి అది వస్తుంది. సో సర్ఫేస్ దగ్గర ఎంత స్పీడ్ ఉంటుందని అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో బేసిక్గా ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా కావాలి. ఓకే, సి ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా చెప్పండి ఎవరైనా. v=√2gr. v=√2gmr. సో ఓకే, ఎస్కేప్ వెలాసిటీ అంటే సర్ఫేస్ నుంచి ఇన్ఫినిటీ రీచ్ అవ్వడానికి కావాల్సిన స్పీడ్. రివర్స్ కేసులో ఇన్ఫినిటీ నుండి సర్ఫేస్కి ఫాలో అవుతే సేమ్ స్పీడ్ రీచ్ అవుతుంది అనమాట. సో ఫిజిక్స్లో కొన్ని లాజిక్స్ ఉన్నాయి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ కమింగ్ టు లాజిక్స్ విచ్ ఈస్ ఇందులో ఇన్ఫినిటీలో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 0, పొటెన్షియల్ ఎనర్జీ అనేది 0. సో టోటల్ ఎనర్జీ అనేది 0లో ఉంటుంది అనమాట ఇన్ఫినిటీలో. ఓకే, బట్ ప్లానెట్ సర్ఫేస్ మీద అలా కాదు కదా. ప్లానెట్ సర్ఫేస్ తీసుకుంటే అర్థమవుతుందో చెప్పేది, ఇన్ఫినిటీలో ఉండే రూల్స్ ఇవి. స్పీడ్ 0 ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ 0 ఉంటుంది, టోటల్ ఎనర్జీ 0 ఉంటుంది. P = ½ gm/r. ఇది క్యాపిటల్ M, స్మాల్ m. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీలో ½mv². టోటల్ ఎనర్జీ సేమ్ ఉండాలి. సో 0 = ½ mv² - gm/r. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే అటు సైడ్ తీసుకెళ్ళండి, అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, ½ mv² = gm/r. ఓకేనా. సో m క్యాన్సిల్ చేసేయండి. సో v² = 2gm/r. v = 2gm/r. ఓకే, ఇప్పుడు మనకి ఏమొచ్చింది, v √2gr. అంటే అదేంటి, v అంటే v velocity. v అంటే సేమ్. అంటే దీని అర్థం ఏంటి, అది రివర్స్లో వచ్చినా సేమ్ ఉంటుంది అని చెప్పేసి అది చెప్తుంది. అంటే ఎస్కేప్ వెలాసిటీ అంటే సర్ఫేస్ దగ్గర ఎంత ఉంటుంది ఇన్ఫినిట్ స్పీడ్లో వచ్చిన మనం రెగ్యులర్గా చేసేది ఎస్కేప్ వెలాసిటీ VE సర్ఫేస్ టు ఇన్ఫినిటీ స్పీడ్ IS. ఓకే, అదే రివర్స్లో అంటే ఇన్ఫినిటీ స్పీడ్ ఎక్కడి నుంచి వస్తుంది, సర్ఫేస్ స్పీడ్కి వస్తుంది. ఓకే, = ఏంటప్పుడు ఎస్కేప్ వెలాసిటీ. ఓకే, సో ఆన్సర్ ఇస్ సో డైరెక్ట్, ఆప్షన్ 1 V ఓన్లీ. అర్థమవుతుందా. అది 11.2 బ్రేక్ చేసుకొని బయటికి వెళ్తుంది కదా, అది ఎక్కడి నుంచి రిటర్న్ వచ్చినా మళ్ళీ సర్ఫేస్ మీదకి వచ్చేటప్పటికి సేమ్ VEతో వస్తుందంట. ఓకే, అదే చెప్తున్నాడు, వెలాసిటీ = VE, దట్స్ ఇట్. అంటే ఎర్త్ నుంచి ఎస్కేప్ అవ్వాల్సి అంటే 11.2 km/s స్పీడ్ కావాలి. స్పేస్ నుంచి పడితే సేమ్ స్పీడ్తో పెద్ద గ్రాండ్గా బ్యాంగ్ అవుతుంది. మరి ఎందుకు హ్యూజ్ డిస్ట్రక్షన్ అంటే ఎనర్జీ అనేది కన్సర్వ్ అయి ఉంటుంది. అంత స్పీడ్తో ఎనర్జీ కన్సర్వ్ అయ్యి ఒక్కసారిగా హిట్ అయినప్పుడు ఇట్ గోయింగ్ టు బి బ్లాస్ట్. ఓకే, అర్థమైందా చెప్తుంది. ఓకే, సో మీ అందరికీ
నాకే నవ్వు జరగట్లేదు. ఓకే, ఎస్కేప్ వెలాసిటీ అండ్ బ్లాక్ హోల్ కాన్సెప్ట్ ఐడియా ఉందా? నో సార్. షో వాచింగ్ చైల్డ్ రేడియస్ ఐడియా ఉందా? విన్నారా ఎప్పుడైనా ఇది పేరు? నో. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ వన్. ఓకే, అసలు బ్లాక్ హోల్ అంటే ఐడియా ఉందా ఫస్ట్? ఓకే, బ్లాక్ హోల్ అంటే ఏంటి? చీకటిగా ఉండే ప్రదేశమా? స్పేస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని అబ్జర్వ్ చేసుకునే. యా, గుడ్. ఎనీ అదర్ ఆన్సర్స్? ఇంకేం లేవా? సృజన్ యానిమీ చూస్తావు కదా, తెలీదా? అంటే దాని దగ్గర వచ్చిన దాన్ని అన్నిటినీ చేసుకుంటారు సార్. తన దగ్గర వచ్చిన ఇంటర్స్టెల్లర్ చూసానన్నావు, ఇదేనా నీకు తెలుసు? నాకు వామూల అదే తెలుసు, బ్లాక్ హోల్ అంటే అదే అంతే కదా సార్. స్ట్రేంజర్ థింగ్స్ చూస్తున్నావు, డార్క్ చూసావు, మరి ఈ సూపర్. నీకు బ్లాక్ హోల్ డార్క్ చూడలేదా? స్ట్రేంజర్ థింగ్స్ చూసావు కదా, తెలీదా మరి? సో ఓకే, సింపుల్ అనమాట. సైంటిఫిక్గా చెప్తా, క్యాజువల్గా కూడా చెప్తా. ఫస్ట్ ప్రాబ్లమ్ నోట్ చేద్దాం, దాని తర్వాత కాన్సెప్ట్లోకి వెళ్ళచ్చు. ఇఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇఫ్ ద ఎర్త్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది. వర్ టు బి, దిస్ ఈస్ మై ఫేవరెట్ క్వశ్చన్ అనుకోవచ్చు. టు బి compressed into a black hole. అంటే బ్లాక్ హోల్ మీన్స్ పాయింట్ ఆఫ్ ఇన్ఫినైట్ డెన్సిటీ. Such that its escape velocity క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్వశ్చన్. బికమ్స్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్ c1, its new radius. That's what Sauerchert child radius would be. 2gm by c square, gm by c square, gm by 2c square, 4gm by c square. Okay, your options. First try to understand the question. సార్ లాస్ట్ లో అదేమో రాసిరాదు సార్, రేడియస్ తర్వాత ఏంది? వుడ్ బి. ఇంకా దాని ముందు సార్, ఆ రేడియస్ ముందు SCHWAR, shows were ZS child. అంటే ఏం సార్ అది? అదొక సైంటిస్ట్ పేరు అది. ఓకే, సో ఓకే, ఎనీవన్ ఈ క్వశ్చన్లో మాట్లాడుకున్న పాయింట్ ఆఫ్ డెన్సిటీ, షర్జ్వర్ చైల్డ్ రేడియస్, ఎస్కేప్ వెలాసిటీ, బ్లాక్ హోల్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ప్రాపర్గా మీకు తెలుసా? లేదంటే ఈ కాన్సెప్ట్ చెప్పి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయనా? కాన్సెప్ట్ చెప్పి
ఓకే. సో ఓకే, ఇట్ టేక్స్ సమ్ టైమ్ బట్ ఇట్స్ వర్త్ అనమాట. ఇది కొంచెం హై లెవెల్ క్వశ్చన్. లైక్ గ్రావిటేషన్లో వన్ ఆఫ్ ద హై లెవెల్ వెరీ డీప్ కాన్సెప్ట్ ఉంటే కానీ లైక్ సాల్వ్ చేయలేని క్వశ్చన్ అనమాట. సో ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కొన్ని టాపిక్స్ యాడ్ చేస్తాను మీకు. ఓకే ఓకే సో గుడ్. ఓకే, థింగ్ ఈజ్ బ్లాక్ హోల్ అంటే ఏంటంటే ఏ బాడీ whose escape velocity is equal to or greater than స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఏంటి? ఒక సెకండ్కి లైట్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది? ఒక సెకండ్కి లైట్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది? 3,00,000 km/h. అంతే కదా? మాట్లాడండి. చెప్పనా డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళిపోయినా లేకపోతే యా దెన్ స్పీక్ అవుట్, మాట్లాడండి. స్పీడ్ ఆఫ్ లైట్ ఐడియా ఉంది అందరికి? స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత? 1 సెకండ్కి అంటే 1,00,000 km, 3,00,000 km/s స్పీడ్తో వెళ్తుంది అనమాట లైట్. సో ఓకే, సో దీనికన్నా ఎస్కేప్ వెలాసిటీకి ఒక బాడీ ఎక్కువ ఉంటాయి కానీ మీరు బ్లాక్ హోల్ నుంచి బయటికి రాలేదంట. ఈవెన్ లైట్ కూడా సమ్ టైమ్స్ బయటికి రాలేదు. సో లైటే బయటికి రాలేదు, ఇంకా మనం నో నో నాట్ ఎట్ ఆల్ ఛాన్స్. అసలు నథింగ్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద బ్లాక్ హోల్ అనమాట. ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ గ్రావిటీ పుల్ అనమాట. అంటే మీకు ఇంకా చెప్పాలంటే, సో ఓకే, బ్లాక్ హోల్ కోసం ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన సన్ ఉంది కదా, ఇమాజిన్, అందరూ మంచిగా బ్రెయిన్లో సన్ ఇమాజిన్ చేసుకోండి. సన్ చిన్నదా పెద్దదా? యా. సో సన్ లాంటివి ఒక 10,000 సన్స్ సైజ్, అంటే ఒక సన్ ఎంత పెద్దగా ఉంటుంది అలాంటిది 10,000 సన్స్ అనేవి మిక్స్ చేసి లైక్ ఒక మోతిచూర్ లడ్డూని మిక్స్ చేసి పెద్ద బూందీ లడ్డు ఎలా మారుస్తామో అలాగా సన్ అలా 10,000 సన్స్ని మిక్స్ చేసి ఎంత పెద్దగా మారుస్తే ఎంత పెద్దగా ఉంటుంది అది? లైక్ రియల్లీ హ్యూజ్, రైట్? అంతేనా? సో ఎప్పుడైతే లైక్ దాంట్లో ఎప్పుడైతే ఎనర్జీ ఉందో అప్పుడు అది గ్లో అవుతుంది. సన్ అయినా, ఇప్పుడు మనం ముందు ఉన్న సన్ అయినా సరే, ఆ ఎనర్జీ ప్రాసెస్ జరుగుతున్నంత వరకు అక్కడ హీలియం గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. అది జరుగుతున్నంత వరకు అది బర్న్ అవుతుంది అండ్ అప్పటి వరకు అది మనకి సన్లైట్ ఇస్తుంది. ఎప్పుడైతే లైక్ ఎప్పుడైతే మొత్తం ఎనర్జీ అంతా అయిపోయి పెట్రోల్ అయిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే అంత పెద్ద హ్యూజ్ 10,000 గ్యాప్స్ ఫిల్ చేసే సన్లో లైక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వదు. ప్రొడ్యూస్ అవ్వకపోతే ఆ కోర్ ఉంటుంది చూసారా సెంటర్, మనకి ఇప్పుడు మన ఎర్త్ సెంటర్ కోర్ ఎలా గ్రావిటీ ప్రొడ్యూస్ చేస్తుంది, సేమ్ ఆ గ్రావిటీ ఏం చేస్తుందంటే ఇంత పెద్ద స్పేస్ని ఒక్క పాయింట్కి లాగేస్తుంది. సింపుల్గా ఎలా చెప్పాలంటే, మీరు ఒక బెలూన్ తీసుకున్నారు, దాన్ని ఊది 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 పెద్ద బెలూన్గా చేశారు. బెలూన్గా చేస్తే ఇప్పుడు సడన్గా నేను వచ్చి ఒక పిన్ తీసుకుని దాన్ని గుచ్చితే అది ఏమవుతుంది? అదే పెద్ద సైజులో ఉంటుందా? ఆ పెద్ద సైజ్ అంతా స్ట్రింక్ అయి చిన్న సైజులోకి వెళ్తుందా? సో అలాగ చిన్న సైజుకి వెళ్ళినప్పుడు సేమ్ ఇక్కడ కూడా ఆ పవర్ అంతా పోయి ఎప్పుడైతే ఆ సన్ అంతా లైక్ ఆ 10,000 ఎప్పుడైతే ఉందో ఆ స్పేస్ ఫిల్ చేసేది ఒక్కసారిగా ఎనర్జీ లేక ఒక చిన్న పాయింట్కి మొత్తం పుల్ అవుతుంది అనమాట. ఇంత పెద్ద ఆబ్జెక్ట్ అంత చిన్న ఆబ్జెక్ట్లో ఫిట్ చేసే టైంకి లైక్ దీని అంతటికి ఉన్న ఆబ్జెక్ట్ అంటే దీని అంతటికి ఉన్న గ్రావిటేషనల్ ఎనర్జీ అనేది ఆ ఒక్క పాయింట్కి రీచ్ అవుతుంది. సో గ్రావిటీ ఇంకా నెక్స్ట్ లెవెల్ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట అక్కడ. ఇంకా అది ఏది పుల్ చేయకుండా ఆపలేదు దాని దగ్గర. లైక్ దాని గ్రావిటీ ఎక్కడ వరకు రేడియస్ స్ప్రెడ్ అయ్యి ఉందో ఆ రేడియస్ దగ్గరికి మనకు వెళ్తే చాలు స్పీడ్ కూడా లైక్ లైట్ కూడా స్లో అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రావిటీ లైక్ బ్లాక్ హోల్ రీజన్ దగ్గర, బ్లాక్ హోల్ దగ్గర కూడా కాదు, బ్లాక్ హోల్కి కొంచెం లైట్ ఇయర్స్ దూరంలో నేను ఉన్నా, లైక్ నా టైం ఒకలా ఉంటుంది, మీ టైం ఒకలా ఉంటుంది. చెప్పాలంటే నేను ఒక్కసారి దాని దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ ఎర్త్ మీదకి వచ్చాను అనుకోండి, మీరందరూ ముసలోళ్ళు అయిపోతారు. ఓకే, అంత టైం డైల్యూషన్ అనేది జరుగుతుంది బ్లాక్ హోల్ దగ్గర. అర్థమవుతుందా బ్లాక్ హోల్ కాన్సెప్ట్? ఇంకా సింపుల్గా చెప్పాలంటే సేమ్ మాస్, ఆ పెద్ద 10,000
సన్స్ మాస్ అంటే 10,000 సన్స్ ఎంత వెయిట్ ఉంటుందో అంతే వెయిట్, కానీ స్మాల్ రేడియస్ స్ట్రాంగ్ గ్రావిటీ. ఎప్పుడైతే స్మాల్ రేడియస్ ఉంటుందో అప్పుడు స్ట్రాంగ్ గ్రావిటీ ఉంటుంది, హెవీ గ్రావిటీ. లైక్ ఓకే, అలా కంప్రెస్ చేస్తే. మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఎర్త్ తీసుకోండి. మన ఎర్త్ మన ముందు ఎర్త్ ఏంటి, చాలా పెద్దది కదా, పెద్దదా కాదా మన ముందు ఎర్త్? పెద్దదే సార్. సో మీ దగ్గర ఒక పవర్తో ఎర్త్ని ఒక వాటర్ డ్రాప్లెట్ ఉంటుంది చూసారా, ఒక వాటర్ డ్రాప్లెట్ మనం తాగుతాం కదా వాటర్ డ్రాప్లెట్, ఆ డ్రాప్లెట్ ఇంత పెద్ద ఎర్త్ని నువ్వు బాగా కష్టపడి ఒక్క వాటర్ డ్రాప్లెట్ సైజులోకి కుక్ చేసావు అనుకో మొత్తం ఎర్త్ని, అప్పుడు ఏమవుతుంది అర్థమవుతుందా? ఒక చిన్న వాటర్ డ్రాప్లెట్, జస్ట్ ఒక చిన్న వాటర్ డ్రాప్లెట్, ఎంత పెద్ద సైజ్ ఎర్త్ని చిన్న వాటర్ డ్రాప్లెట్లోకి నువ్వు ఎప్పుడైతే పుష్ చేస్తే అప్పుడు ఇంత పెద్ద ఎర్త్కు ఉన్న గ్రావిటీ అంతా ఒక్క వాటర్ డ్రాప్లెట్కి ఉంటుంది. అదే బ్లాక్ హోల్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్తున్నా కూడా అదే, ఆ సన్ 10,000 సన్స్ని అలా చిన్న పాయింట్లోకి ఎలా కుక్కితే ఎంత స్ట్రాంగ్ అవుతుంది అదే అనమాట బ్లాక్ హోల్. సింపుల్లీ సేస్ ఇట్స్ సేమ్ మాస్, అంటే ఎర్త్కుండే మాస్ ఆ డ్రాప్లెట్కి ఉంటుంది, కానీ రేడియస్ చాలా స్మాలర్, రైట్? స్మాలర్ అయినా రేడియస్ బిగ్గర వాటర్ డ్రాప్లెట్ది, రేడియస్ స్మాలర్ బిగ్గర. సో ఇంత పెద్ద ఎర్త్ని నేను ఇంత చిన్న వాటర్ డ్రాప్లెట్లోకి ఫిల్ చేస్తే ఎర్త్కున్న గ్రావిటీ అంతా కూడా దీనికి కూడా ఉంటుంది. అంత చిన్న ఆబ్జెక్ట్కి అంత స్ట్రాంగ్ గ్రావిటీ ఉంటే పక్కనున్న ప్రతిదీ లాగేసుకుంటుంది అనమాట. ఆ నల్ పాయింటే బ్లాక్ హోల్. ఓకే, సో స్మాల్ రేడియస్ ఉంటుంది దానికి, బట్ గ్రావిటీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, గ్రావిటీ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడు ఏముంటుంది, గ్రావిటీ స్ట్రాంగర్ ఉంటాయి. స్ట్రాంగర్ గ్రావిటీ మీన్స్ హయ్యర్ ఎస్కేప్ వెలాసిటీ. గ్రావిటీ ఎప్పుడైతే కష్టంగా ఉంటుందో అప్పుడు నీకు పారిపోవడం కష్టం కదా. ఇప్పుడు మీరు బంక్ కొడుతున్నప్పుడు సార్ అనేది లూజ్ అనుకో, మీరు ఈజీగా బంక్ కొట్టేస్తారు. అదే స్ట్రిక్ట్ సార్ అనుకోండి, మీరు ఏమవుతారు, బంక్ కొట్టడం పాసిబుల్ అవుతుందా, కష్టం అవుతుందా, ఈజీ అవుతుందా, కష్టం అవుతుందా? సో సేమ్ అంతా, గ్రావిటీ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో హయ్యర్ ఎస్కేప్ వెలాసిటీ ఉంటుంది. ఓకే, మనకి లైక్ స్పీడ్ ఆఫ్ లైట్ అనేది మ్యాక్సిమం స్పీడ్ ఇన్ ద యూనివర్స్. ఇప్పటివరకు సైంటిస్టులు డిస్కవర్ చేసిన దాంట్లో స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మ్యాక్సిమం 1. ఇఫ్ అంత ఫాస్టెస్ట్ అంటే ఒక ఫ్లాష్ మ్యానే ఉన్నాడు, ఫ్లాష్ మ్యానే ఎస్కేప్ అవ్వలేకపోతున్నాడు బ్లాక్ హోల్ నుంచి. ఇంకా మీరు అర్థం చేసుకోండి, దట్స్ అల్టిమేట్ గ్రావిటీ ఆబ్జెక్ట్. ద అల్టిమేట్ గ్రావిటీ ఆబ్జెక్ట్ ఈస్ నథింగ్ బట్ బ్లాక్ హోల్. ఓకే, అర్థమైందా? అర్థమైందా, అర్థం కాలేదా? అందరికీ బ్లాక్ హోల్ అంటే క్లారిటీ వచ్చిందా? సో ఓకే, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం, స్ట్రాంగ్ గ్రావిటీ ఉంటే హయ్యర్ ఎస్కేప్ వెలాసిటీ అనుకున్నాం. బట్ బ్లాక్ హోల్ అంటే బ్లాక్ హోల్ దగ్గర మన లైట్ కూడా సమ్ టైమ్స్ ఎస్కేప్ అవ్వలేదు అంటున్నాం. అంటే మనకు అప్పుడు ఏమవుతుంది, ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎ బ్లాక్ హోల్. మనకి క్వశ్చన్ ఏం చెప్తున్నాడు ఫస్ట్, క్వశ్చన్ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇఫ్ ఎర్త్ వర్ కంప్రెస్డ్ ఇంటూ ఏ బ్లాక్ హోల్. ఎర్త్ని ఇందాక చెప్పినట్టు కంప్రెస్ చేసుకున్నాం. సో దాని ఎస్కేప్ వెలాసిటీ అనేది దేనికి ఈక్వల్ అయింది, స్పీడ్ ఆఫ్ లైట్కి ఈక్వల్ అయింది. సో అప్పుడు కొత్త రేడియస్ ఎంత అని అడుగుతున్నాడు. అర్థమైందా క్వశ్చన్ అందరికీ? అర్థమైందా, అర్థం కాలేదా అందరికీ? యా, సో అప్పుడు ఎస్కేప్ వెలాసిటీ క్వశ్చన్లో ఏం చెప్పాడు, ఎస్కేప్ వెలాసిటీ అనేది స్పీడ్ ఆఫ్ లైట్కి ఈక్వల్ అంట ఎర్త్ బ్లాక్ హోల్ అయినప్పుడు. సో ఓకే, ఎస్కేప్ వెలాసిటీ ఫార్ములా ఏంటి, C ఈజ్ ఈక్వల్ టు 2gm/r. అంతేనా? అంతే కదా? సో స్క్వేర్ రూట్ రిమూవ్ చేయడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు C² ఈజ్ ఈక్వల్ టు 2gm/r, రైట్? ఇప్పుడు మనకేం కావాలి, రేడియస్ కావాలి. మనకేం కావాలి, రేడియస్. సో రేడియస్ని అటు సైడ్ తీసుకెళ్ళండి.
RC square is equal to 2gm by 2gn. Okay, so r is equal to 2gm by c square. Which option? ఫస్ట్ ఆప్షన్. యా, దట్స్ ఇట్. అర్థమైంది అందరికీ ఇది? సో ఎర్త్ కనుక బ్లాక్ హోల్ అవుతే దాని రేడియస్ 2 ఇంటూ గ్రావిటీ ఇంటూ మాస్ బై లైట్ స్పీడ్ స్క్వేర్ అనమాట. సో ఇదనమాట, అర్థమైందా? ఎప్పుడైనా బ్లాక్ హోల్ రేడియస్ అడిగితే దిస్ ఈజ్ ద బ్లాక్ హోల్ రేడియస్. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదా? సార్ అదేదో సైంటిస్ట్ పేరు చెప్పారు కదా సార్, ఆయన ఏం చేసిండు? ఆయన లైక్ ఆయన ఆస్ట్రోఫిజిక్స్లో, యాక్చువల్లీ దిస్ ఈజ్ ఫ్రమ్ మోర్లీ ఇంటూ ఆస్ట్రోఫిజిక్స్. ఆయన ఈ రేడియస్ డిరైవ్ చేసింది, కనిపెట్టింది ఆయన అనమాట. ఈ సర్చ్ వర్జెడ్ సైడ్ రేడియస్ అనేది ఆస్ట్రోఫిజిక్స్లో, బ్లాక్ హోల్ థియరీలో, అడ్వాన్స్డ్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్లో ఈ రేడియస్ని యూజ్ చేస్తాం మనం. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఇంకోటైనా బ్లాక్ హోల్ మినీ ప్రాబ్లం ట్రై చేస్తారా? ఎస్ సార్. ట్రై చేస్తారా? ఎస్ సార్. ఇవ్వండి. ఓకే, సర్చ్ చేస్తున్నా. సో ఒకసారి బ్లాక్ హోల్ టాపిక్ ఏమైనా షేర్ చేయనా గ్రూప్లో? నోట్ చేసుకున్నారా? ఈ టాపిక్స్ మేబీ మీకు తెలియకపోవచ్చు. న్యూట్రాన్ స్టార్, బ్లాక్ హోల్, రెడ్ జైంట్ అని చెప్పేసి స్టార్స్ ఉంటాయి. ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ప్లానెట్ ఈస్ ఈక్వల్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ అంటే దెన్ ద ప్లానెట్ విల్ బీ. క్వశ్చన్ అర్థమవుతుందా? లాస్ట్ టైం ఈ కాన్సెప్ట్ వింటే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఇఫ్ ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎ ప్లానెట్ ఇట్ ఈక్వల్స్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్, దెన్ ప్లానెట్ విల్ బీ ఏమవుతుంది? వైట్ డ్రాఫ్టా, న్యూట్రాన్ స్టారా, బ్లాక్ హోలా, రెడ్ జైంటా? బ్లాక్ హోల్. ఇందాకే కదా చెప్పాను మీకు, అక్కడ ఎస్కేప్ వెలాసిటీ డైరెక్ట్లీ ఈక్వల్స్ టు స్పీడ్ ఆఫ్ లైట్. సో ఇంకెందుకు ఆలోచించడం, అది ఈజీగా చెప్పచ్చు. సో ఓకే, నెక్స్ట్ థింగ్ ఇది ఈ ప్రాబ్లం కూడా కాదు, జస్ట్ ఇందాక చెప్పిన టాపిక్ మీదే క్వశ్చన్. ఎస్ ఉంటుంది ఇక్కడ, చైల్డ్ రేడియస్ ఆఫ్ ఏ బ్లాక్ హోల్ ఈస్ directly proportional to anyone. లైక్ ఇందాక చెప్పిన టాపిక్ వింటే చెప్పేచ్చు ఇది. ఆప్షన్స్ కావాలా వద్దా? మీకు అర్థమైందా క్వశ్చన్ అసలు ఫస్ట్? ఏం క్వశ్చన్ ఏం చెప్తున్నాడు? ఆ ఫార్ములా అనేది దేనికి ప్రపోర్షనల్ అని అడుగుతున్నా. ఏ ఫార్ములా? రేడియస్ దా? రేడియస్ ఫార్ములా అడగట్లేదు, దేనికి ప్రపోర్షనల్ అని అడుగుతున్నారు కదా. ఆ రేడియస్, ఆ బ్లాక్ హోల్ రేడియస్ అనేది దేనికి ప్రపోర్షనల్ అని అడుగుతున్నాడు. మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. యా, గుడ్, రైట్ ఆన్సర్.
సో దిస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు మాస్ ఆఫ్ వైల్ లైట్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ బ్లాక్ హోల్. ఎందుకు స్పీడ్ ఆఫ్ లైట్ బ్లాక్ హోల్ నుంచి ఎస్కేప్ అవ్వలేకపోతుంది? Because of heavy gravity. యా బికాస్ ఆఫ్ హెవీ గ్రావిటీ. వెరీ గుడ్, దట్స్ ఇట్. సో ఇంకొక ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం చూడొచ్చు ఇందులో. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ ప్లానెట్ డిక్రీజెస్ టు సేమ్ ఇది మీరు ట్రై చేస్తారా? Increases. Escape velocity increases, sir. ఎస్కేప్ వెలాసిటీ Increase అవుతుంది కదా సార్. బట్ అది ఎంత? ఓకే, ఇంక్రీజెసే బట్ ఆప్షన్స్. ఓకే, వెరీ గుడ్. నరసింహ రైట్. సృజన్ సార్. సృజన్, నువ్వా సృజన్? గట్టిగా మాట్లాడకపోతుంటే నువ్వు అనుకోలేదు. గుడ్ గుడ్. ఇంక్రీజెసే బట్ ఆప్షన్స్లో ఇంక్రీజ్ లేదు. డిక్రీజ్, రిమైన్ సేమ్. ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేయొచ్చు ఇక్కడ నువ్వు. బికమ్స్ √2 టైమ్స్. యాక్చువల్లీ చెప్పచ్చు, బికమ్స్ 2 టైమ్స్. కొంచెం లాజిక్ యూస్ చేస్తే చెప్పచ్చు నువ్వు. కొంచెం లాజిక్ యూస్ చేసి చెప్పచ్చు. ఎనీవన్, ఎవరికైనా క్వశ్చన్ అర్థమైందా? సృజన్ కాకుండా ఎవరికైనా? ఇది ఒక్క ప్రాబ్లం చెప్పండి, వదిలేస్తాం మిమ్మల్ని ఈరోజు. ఇంకా అర్థమైందా ఇది? హలో, అర్థమైందా? యా, చెప్పమ్మా. క్వశ్చన్ అర్థం కాలేదు ఎవరికి? క్వశ్చన్ అర్థం కాలేదా? ఓకే, ఇంకెవరికి అర్థం కాలేదు అసలు ఒక్కరు కూడా? హ్యాండ్ రేస్ చేయండి చూద్దాం. యా ముల్య. √2 అనుకుంటా సార్. శ్రీజ రైట్. ఎస్ సార్. ఎలా చెప్పావు ఆన్సర్? ఫార్ములాలో √2 GMR ఉంటుంది కాబట్టి. ఓకే, గుడ్. క్వశ్చన్ అర్థమైందా నీకు? ఫస్ట్ అర్థం కాలేదు సార్. క్వశ్చన్ అర్థం కాకుండా ఆన్సర్ చెప్పేశావు నువ్వు. నైస్. ఫార్ములా బట్టి చెప్పిన సార్, అంటే √2 GMR కదా, అట్లా √2. ఆల్మోస్ట్. ఓకే ఓకే, నేను చెప్తా. సృజన్, నువ్వెలా చెప్పావు ఆన్సర్ ఇంక్రీజ్ అవుతుందని? అది క్వశ్చన్ చూడంగానే ఇంక్రీజ్ అవుతుంది కదా సార్, ఎట్లయినా. యా, సో అర్థమైంది డిక్రీజెస్ నాకు. కాదు, రిమైన్స్ ఏం కాదు. సో మీకున్న √2 and 2 టైమ్స్ ఉన్నది. ఇఫ్ రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ డిక్రీజెస్ టు హాఫ్ అంటే ప్లానెట్ అనేది లైక్ గణేష్ చవితి రోజు పంచుకునే లడ్డూలో ఉంది, అంటే లైక్ ఇంత సైజ్ ఉంది. ఓకే, ద రేడియస్ డిక్రీజెస్ టు హాఫ్. సో ఇందులో హాఫ్కి డిక్రీజ్ అయిపోయింది. సో హాఫ్కి డిక్రీజ్ అయిపోతే సమ్ ఈ చేంజ్కి వచ్చింది. ఓకే, సో ప్లానెట్ అనేది ఈ చేంజ్, వైల్ మాస్ అనేది సేమ్ ఉంది. బ్లాక్ హోల్ లాగా మీకు చెప్పాను కదా, ఎర్త్ సైజ్ మనం కంప్రెస్ చేసి వాటర్ డ్రాప్లెట్లోకి తీసుకొచ్చినట్టు. బట్ దీనికి ఉన్న వెయిట్ ఇది, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, సమ్ ఒక పర్సన్,
నేను 100 kgs ఉన్నా, 100 kgs ఉంటే వద్దులే ఆ ఎగ్జాంపుల్లోనికి రాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఒక 1 lakh tons ఉంది, 1 lakh tons ఉంది వెయిట్. సేమ్ మాస్ ఉందన్నమాట. దీనికి కూడా సైజు తగ్గింది కానీ సేమ్ మాస్ ఉంది. నేనే ఫర్ ఎగ్జాంపుల్ నేను లుక్స్ తగ్గినాయి కానీ సేమ్ వెయిట్ ఉన్నాను అనుకోండి, లైక్ దట్. సో అప్పుడు ఏమవుతుంది, ఎస్కేప్ వెలాసిటీ అని అడుగుతున్నాడు. రేడియస్ తగ్గింది అంటే అక్కడ ఏమవుతుంది, మాస్ సేమ్ ఉంది, రేడియస్ తగ్గిందంటే గ్రావిటీ ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది. గ్రావిటీ స్ట్రాంగ్ అయినప్పుడు ఏమవుతుంది, ఎస్కేప్ వెలాసిటీ తెలుసుకోవాలి ఇప్పుడు. అంటే లైక్ ఎస్కేప్ వెలాసిటీ తెలుసుకోవడం ఈజీ. ఎలా అంటే సైంటిఫిక్గా చూడొచ్చు. ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు √2gm/r. శ్రీజ అర్థమైందా క్వశ్చన్ నీకు ఇప్పుడు? నో సార్. అర్థం కాలేదా? ఒక ప్లానెట్ ఉంది, రేడియస్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెట్ ఇంత ఉంది, ఓకే సార్ అర్థదే చెప్పరు సార్, అదే అర్థమవుతుంది. ఏది అర్థదే చెప్పరు. అర్థం ఇంతకు ముందు ప్రాబ్లం చెప్పారా, దాని రిలేటెడ్ అని కదా సార్ ఇది. అవునవునవును. యా ఇప్పుడు ఎర్త్ ఉంది, ఇది ఎర్త్ అనుకుందాం. ఎర్త్ సడన్గా అందులో రిసోర్సెస్ అయిపోవడం వల్ల ఈ సైజు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది, ఓకే దీని సైజ్ ఇది 4 ఉంటే అది రిసోర్సెస్ తగ్గిపోవడం వల్ల హాఫ్కి వచ్చేసింది, అంటే 2కి వచ్చేసింది, ఓకేనా. సో ఇప్పుడు ఎర్త్ మనకి ఒక 1 ton ఉందాం అనుకుందాం, ఎగ్జాంపుల్ సరదాగా ఎర్త్ 1 ton ఉందాం అనుకుందాం. సైజ్ తగ్గిన సేమ్ వెయిట్ ఇక్కడ కూడా ఉంది. ఇప్పుడు ఎర్త్ సన్నబడ్డదని చెప్పేసి మనం భూమి మీద ఉన్న వాళ్ళందరం సన్నబడం కదా, మనం ఉన్న వెయిట్ అంతా సేమ్ ఉంటుంది కదా. సో 1 ton ఉంది, హాఫ్కి వచ్చింది బట్ సేమ్ వెయిట్. అంటే ఇక్కడ కూడా అది చెప్తున్నాడు, రేడియస్ అనేది ప్లానెట్, ఇఫ్ ద ప్లానెట్ రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ డిక్రీజెస్ టు హాఫ్. ఆ రేడియస్ అంటే ఇదనమాట, ఇది హాఫ్కి పడిపోయింది అంటే ఇక్కడికి వచ్చింది. వైల్ మాస్ రిమైన్స్ సేమ్, అంటే ఇక్కడున్న వెయిటే ఇక్కడ కూడా ఉందని అంటున్నాడు. అప్పుడు ఎస్కేప్ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే వాట్ హ్యాపెన్స్ టు ఎస్కేప్ వెలాసిటీ అని అడుగుతున్నాడు వాడు. అర్థమైంది నా క్వశ్చన్? ఎస్ సార్. సో ఎస్కేప్ వెలాసిటీ జనరల్ ఫార్ములా ఏంటి, ఇది కదా, √2gm/r. కొత్త రేడియస్ తెలుసుకోవాలంటే ఫార్ములా r ఈజ్ ఈక్వల్ టు, రేడియస్ ఏమైంది అన్నాడు, హాఫ్ అయింది అన్నాడు, అంటే r/2. ఓకే ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు 2gm/r/2. 2ని పైకి తోసేయండి, అప్పుడు ఏమవుతుంది 4gm/r. అంటే ఏంటి, ఇది √2 ఇంటూ VE, అంతేనా? అర్థమైందా? సో √2 ఇంటూ VE, దట్స్ ఇట్. అదే ఇట్ బికమ్స్ √2 times, దట్స్ ఇట్.